ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టేదనయ్యా. నా దోషమును మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా. నా అహము పోవాలయ్యా. నాకు దీనత్వము ఇవ్వయ్యా. యేసయ్యా నా స్వయము చావాలయ్యా. నీవు నాలో బ్రతకాలయ్యా. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. దానియేలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు. దానియేలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నూతన దర్శనము నాకు దయచేయుము. నాకు దయచేయుము. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. పౌలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు వేలాది సంఘములు స్థాపించినావు. పౌలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు వేలాది సంఘములు స్థాపించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
అందుకని మనం పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? నెంబర్ 3 వా. చూడండి దైవ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలోకి వెళ్దాం. పంచకాండాల్లో చివరి గ్రంథమైనటువంటి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం చూడండి దయచేసి. 9వ వచనాన్ని సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలను. చూడండి, దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనం గ్రహించాలి ఈ వచనంలో. కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు, మనం చేసే భక్తి, మన విశ్వాసం, మన ప్రవర్తన ఎలా ఉండాలని చెప్తున్నాడండి? చక్కగా ఉండాలి. చక్కగా ఉండాలంటే ఏం చేయమన్నాడు? ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి భక్తిలో జీవించాలంటే ప్రమాణం ఏంటి? మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, దేవుని యొక్క వాక్యం. వాక్యం అంటే ఏమన్నాడు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడు. మన దేవుడు ఎవరంటే వాక్యమే. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు దేవుడు ఉండెను. దేవుడు ఎక్కడున్నాడు? మరి వాక్యం ఉన్నాడు. ఆ వాక్యమే మనకి దేవుడు. అంతే. ఒక వ్యక్తి లోకంలో చక్కగా ప్రవర్తించాలంటే నిబంధన ఏంటంటే మనకి వాక్యమే. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యం నా పాదాలకి దీపం, నా త్రోవకు వెలుగు. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదండి. అందుకని క్రమంగా దేవుని సన్నిధికి రావాలి. అభిషక్తులైన దైవ సేవకుల ద్వారా దేవుడు మనకిచ్చే సందేశాలను జాగ్రత్తగా వినాలి. ముఖ్యంగా యవనస్తుల గురించి కూడా చెప్తాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటాడు. ఎలా చూడాలండి? జాగ్రత్తగా అంటే కొంతమంది అజాగ్రత్తగా ఉంటారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు వాక్యం పట్ల. ఎవరు ఎంత శ్రద్ధగా ఉంటారో వాక్యం అంటే వాళ్ళ ఆత్మీయ జీవితాలు కూడా అలా ఫలభరితంగా ఉంటాయండి. మనకు ప్రమాణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. మీరు చేయనిది అంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి. వాక్యానికి ప్రథమ స్థానం దేవుడిచ్చాడు. చూడండి, ఒకసారి మనం యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం. 2వ రిఫరెన్సు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఇక్కడ దేవుడు మాట్లాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం చదువుదామండి. 1వ అధ్యాయం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి ఈ లోకంలో దేవునికి అనుకూలంగా చక్కగా తన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించాలంటే ప్రమాణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే అండి. ఉపవాస ప్రార్థనలో మనం ఉపేక్షించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. తర్వాత వాక్యమును మనం ధ్యానించాలి. వాక్యం సరైనటువంటి మార్గంలో మనం నడిపించేది వాక్యమే. వాక్యం అనేది లేకపోతే కనుక మన బలహీనతలు మనకు అర్థం కావు, మన తప్పులు మనకు తెలియదు. ఎవరికి వాళ్ళు ఏమంటారు? నేను రైట్, నేను బాగానే ఉన్నానంటారు అండి. స్కూల్లో టీచర్ ఒకసారి లెసన్ చెప్తుంది, చిన్నపిల్లవాళ్ళు స్లైట్ ఇచ్చింది వాళ్ళకి. అరే నేను చెప్తున్నాను, నేను చెప్పాను, మీరు రాయండి స్లైట్ మీద, పలక మీద రాయండి. సరే, మొత్తానికి 10 క్వశ్చన్లు చెప్పింది. చక్కగా రాశారండి. రాసిన తర్వాత మీ స్లైట్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అన్నట్టు. టీచర్ కదా కాబట్టి తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళు అక్కడ పెడుతున్నారు. తర్వాత ఒక పాప వచ్చింది, ఆమె కూడా తీసుకొచ్చింది, ఆ పిల్ల కూడా. సరే, ఆ పాప 2 క్వశ్చన్లు రాంగ్ రాసింది, కరెక్ట్గా లేవు. ఈ చిన్న ఆ మిస్టేక్ సరి చేస్తే ఒకసారి చెప్తే ఆ పిల్లకి అర్థమవుద్ది కదా అనుకుని ఆ స్లైట్ ఏం చేసిందంటే ప్రక్కన పెట్టింది. వీళ్ళందరూ ఇక్కడ ఉంటే ఈ పిల్లది పక్కన పెట్టింది. వాళ్ళందరూ స్లైట్లు చూస్తుంది, ఆమె టీచరు రైట్ మార్క్ కొడుతుంది, తర్వాత సరి చేసి చెప్తుంది.
ఈ పిల్లల ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను స్లైట్ ఇచ్చాను, వీళ్ళందరూ వస్తున్నారు, అవి చూస్తుంది, నాది ఏం చేసింది? పక్కన పెట్టేసి పిల్ల చిన్నది కానీ ఉరువురు చూస్తుంది, టీచర్కి కోపంతో చూస్తుంది. చూసి ఏం చేసిందంటే ఆ స్లైట్లు బర్రమని లాగేసుకుందండి, టేబుల్ మీద నుంచి లాగేసింది. లాగేసి ఆమె చేతిలో అండి ఇది పెన్సిల్ ఉంది కదా, దాన్ని కొట్టి ఆ స్లైట్ ఈ మూల పెట్టి ఆ మూలకు రైట్ మార్క్ కొట్టుకుంది. టీచర్ ఎంత రైట్ మార్క్ కొడద్ది? చిన్న టిక్ పెడద్ది, చిన్న టిక్. పిల్ల ఈ మూల నుంచి ఆ మూల. అట్లాగే ఉంది కొంతమంది జీవితాలు, ఎవరికి వాళ్ళే రైట్ మార్క్ కొట్టుకుంటున్నారు. మన రైట్ మార్క్ కొట్టాల్సింది ఎవరు? దేవుడు కొట్టాలి. ఎవరికి వాళ్ళు నేను రైట్ కాదు. టీచర్ చెప్పాలండి. ఎవరు మన టీచరు? పరిశుద్ధాత్మ దేవుడే. మన యొక్క వంకర టింకల బ్రతుకులన్నీ సరిచేసేటువంటి వాడు ఆయనే, మనం కరెక్ట్ కాదనేటువంటిది. అందుకనే యెహోషువకి దేవుడు చెప్తున్నాడు ఏమని? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి, బోధించాలి, దీన్ని అనుసరించి నడవాలి నువ్వు. అప్పుడు నువ్వు నీ మార్గం ఎలా ఉంటుంది? వర్ధిల్లద్ది. చూసారండి, వాక్యాన్ని అనుసరించినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు, వాక్యానికి భయపడి మనం ధ్యానించినప్పుడు దేవుడు అంచులంచులుగా ఏం చేస్తాడు? మనని వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడండి. దీవెన అనేది ఎక్కడుంది? దేవుని చేతిలో ఉంది. నరుల కష్టార్జితం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు వర్ధిల్లుతావు నువ్వు అండి? దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు. దివారాత్రులు ధ్యానించు దాన్ని, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఉంటావు. ఒక మనుషును కరెక్ట్ లైన్లో నడిపించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అందుకని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యం శ్రద్ధగా వినాలి. అభిషక్తులైన దైవ సేవకులకి దేవుడు కొన్ని కృపలు ఇస్తాడండి. బైబిల్ ఉంటుంది, మనం చదువుకోవచ్చు, కానీ మనం చదువుకున్నది వేరు. క్రమంగా దేవాలయంకి వచ్చి అభిషక్తులైన దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు మనం వినటం ద్వారా, వారి ద్వారా కొన్ని నూతన అనుభవాలు దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే నిలబడివాడు మనుషుడే కానీ మాట్లాడేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. మనకు తెలుసు ఇర్మియాను గురించి. ఇర్మియా ఎవరైనా బాలుడే. బాలుడంటే సుమారుగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ బాలుడే. నాకు మాట్లాడటానికి శక్తి చాలదయ్యా అన్న. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇర్మియా యొక్క నోటిని టచ్ చేశాడండి. ఎప్పుడైతే దేవుడు ఇర్మియా నోరినట్లా టచ్ చేశాడో వస్తున్నాయి ఇక మాటలు. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే ఆయనలోని మాట్లాడుతున్నాడు. అలాగూ దేవుడు పిలిచిన, అభిషేకించిన దైవ సేవకులకి దేవుడు కొన్ని కృపలు ఇస్తాడు. బైబిల్ మనం చదివినా మనకు అర్థం కాదు, దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. దైవజనులు అందుకనే ప్రసంగం చేయాలంటే కొన్ని గంటలు ఏం చేస్తారో తెలిసే, వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ముందు ఒక లెసన్ వాళ్ళకి చెప్పాలంటే, ఒక వాక్యం చెప్పాలంటే దాని వెనక ఎన్నో గ్రంథాల వారు చూసి ధ్యానించి ప్రార్థించుకుని సిద్ధపడి సంఘంలోకి వస్తారు. వచ్చిన తర్వాత బోధించిన తర్వాత ఆ స్థానంలో దేవుడే ఉండి వాక్యం బోధించాడని బోధించాలి. బోధ ఇంత అయిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు మళ్ళీ రహస్యంగా మోకరించి ప్రార్థన చేసుకుంటారు. వాక్యం ఎవరిది? దేవునిది. మనుషులే. దైవజనులు అందుకని దేవుని వాక్యం 2 అంచులు వాడినటువంటి ఖడ్గం. అది వినేవారికి, బోధించేవారికి కొండి. దేవుని తీర్పు ఎక్కడ ప్రారంభమవుద్ది? దేవుని ఇంటి దగ్గరే. దేవుని ఇల్లు అంటే ఏంటి? దైవజనుల దగ్గరే తీర్పు ప్రారంభమవుద్ది. చాలామంది ఉంటే బోధించడం ఎవరైనా చేయొచ్చుగా, ఎవరిని చెప్పొచ్చుగా అనుకుంటాం, కానీ అది సాధ్యమయ్యేటువంటిది కాదు. కాబట్టి వాక్యం మనం ధ్యానించినప్పుడు, క్రమంగా దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటున్నప్పుడు, అభిషక్తులైన దైవ సేవకుల ద్వారా సందేశాన్ని మనం తీసుకున్నప్పుడు మన మార్గం చక్కగా ఉంటది. నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు అంచులంచులుగా నిన్ను ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యం తర్వాత ఏంటి? తర్వాత ఏముందాక సా ఉంది. చూడండి, దైవ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి భక్తుడైన పేతురు రాసినటువంటి పత్రికలోకి వెళదాం ఒకసారి. పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి, గమనించండి.
4వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు మహిమపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించు నిమిత్తము, చూడండి, క్రీస్తు శ్రమల్లో పాలివాడై ఉన్నంతరు సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలు అయిన ఎడల, అనగా దేవుని ఆత్మ మీలో నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. చూడండి, మనం చదివిన వచనంలో భక్తుడైన పేతురు గారు ఇస్తున్నాడు సందేశం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము. క్రైస్తవులకు శ్రమలు వచ్చినా ఏం చేయమంటాడు దేవుడు? సంతోషించండి అంటాడు. ఎందుకని? ఈ శ్రమ వెనక గొప్ప ఆశీర్వాదం అనేది ఉంది. ఒక శ్రమ వచ్చేటప్పుడు మనకు శ్రమే కనపడదు, కానీ శ్రమ వస్తా ఏం చేస్తుందంట? ఒక ఆశీర్వాదం కూడా తీసుకొస్తుందంట. అందుకని శ్రమల గురించి కూడా మనం చదివిన వచ్చిన చెప్పాడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నగా సంతోషించండి. ఇది సాధ్యమేనా? ఎప్పుడు సాధ్యం అవుతుంది ఇది? అంటే మనం క్రీస్తుతో ఉన్నప్పుడే సాధ్యం ఇది. క్రీస్తుకు వేరుగా ఉన్నప్పుడు చిన్న శ్రమ కూడా మనం తట్టుకోలేం. అయితే క్రీస్తుతో మనం ఉన్నప్పుడు కొన్ని శ్రమలు వచ్చినా మన విశ్వాసం ఏంటంటే, నా ప్రభు నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఒక ఆమె మారుమనసు పొందడానికి వచ్చిందండి, రక్షణ పొందడానికి వచ్చింది. 15 రోజుల నుంచి ప్రార్థన చేస్తుంది. ఏమీ ఆమె కనపట్టలేదు, దర్శనాలు రావట్లేదు అంటది. మోకరించమంటే కాళ్ళు నొప్పులండి అంటది. మోకరించడానికి సహకరించట్లేదు అంటది. నిలబడి ప్రార్థించమంటే నిలబడలేనంటది. మోకరించలేదు, నిలబడలేదు. మరి ఎట్లా ప్రార్థన చేస్తే? పడుకుని ప్రార్థన చేస్తే. 15 రోజులున్నా ఏం కనపట్లేదు. అమ్మ, ఇట్లయితే రక్షణ రావటం కష్టం, పశ్చాత్తాపడును, సిలువను జ్ఞాపకం చేసుకు పశ్చాత్తాపడును. ఆ రాత్రి ప్రభు దర్శించండి. ఆయన సిలువలో వేలాడుతామన్నారు. ఆయన శిరస్సు నుంచి పాదాల వరకు రక్తం స్రవిస్తుంది. ఒక స్వరం వినపడుతుంది, అమ్మా, నువ్వు చేసిన పాపాల కొరకు కాదా నేను ఈ శ్రమ అనుభవిస్తుంది? నా కొరకు నువ్వు మోకరించి ప్రార్థన చేయలేవా? ఆ దృశ్యం చూసిందండి. మందిరం ఈ చివరి నుంచి ఆ చివరికి డొల్లాడుతూ ఏడుస్తుందిగా. ప్రభువా, నా పాపాల కోసం ఈ శ్రమ అనుభవించావయ్యా. నిజమే ప్రభువా, నేను చిన్న శ్రమకు కూడా తట్టుకోలేకపోయాను, క్షమించమని. అండ్ ఆమె హృదయము బద్దలైపోయింది. 15 రోజులు చేసినా సరే సరైన దర్శనం లేదు. ఎప్పుడైతే సిలువ దర్శనం చూసిందో అప్పుడు హృదయం కదిలించబడింది. అప్పుడు మోకాళ్ళ మీద ఉంది, నా ప్రభువు నా కోసం ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఈ శ్రమ ఏపాటిది? నేను దేవుని కొరకు సహించలేనా, భరించలేనా? నా శిక్ష అంతా ఆయన భరించాడు కదా. చూడండి, ఒక అనుభవం వచ్చింది ఆమెకి. కాబట్టి మనం చదివినటువంటి వచనాల్లో పేతురు అంటున్నాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము. ఆయన మహిమ ఎప్పుడు బయలుపరచబడేది? ఆయన యొక్క రాకడ సమయం. త్వరలో యేసు ప్రభువారు రాబోతున్నారు. క్రైస్తవ జీవితంలో నిరీక్షణ ఏంటండి? ఆయన రాకడ కోసం రక్షణ పొందిన వారు ఏం చేయాలి? ఎదురు చూడాలి. అది దిద్దుబాటు, సిద్ధపాటు అంటారు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన ఇచ్చిన సూచనలన్నీ కూడా నెరవేరుతున్నాయి, ప్రవచనాలు నెరవేరుతున్నాయి, ఎన్నో మార్పులు జరుగుతున్నాయి సృష్టిలో. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనకేం తీసుకొస్తున్నాడు? ఆయన అండి మహిమ తీసుకురాబోతున్నాడు, ప్రతిఫలం తీసుకురాబోతున్నాడు, జీతం తీసుకురాబోతున్నాడు. ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అల్ఫయు ఓమేగయు నేనే, మొదటివాడిని కడపడివాడిని నేనే, ఆదియు అంతము నేనే. ప్రతి వానికి నేను జీతం తీసుకొస్తాను. అందుకని క్రీస్తులో మనం పరిస్థితులు ఎలా ఉన్నా సంతోషించమంటున్నాడు. భక్తుడైన పౌలు దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు అండి, ఆనందించండి. మరలా చెబుతున్నా. ఎక్కడది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయద్దులేండి రిఫరెన్స్. మరలా చెబుతున్నా, ప్రభువునందు మీరు ఆనందించండి. అవును, మనకు లోకంలో ఆనందం కాదండి, ప్రభువులోనే ఆనందం.
సమస్యలు ఎన్నున్నా సరే క్రీస్తులోనే సంతోషించాలి, క్రీస్తులోనే ఆనందించాలి, క్రీస్తులోనే మన సంతోషం అనేది పరిపూర్ణం అవ్వాలి. భక్తులని యోహాను ఒక సందర్భంలో అంటాడు, మా సంతోషం పరిపూర్ణమైంది. మా సహవాసం ఎవరితో ఉంది? తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో ఉంది. కాబట్టి మా సంతోషం పరిపూర్ణమైంది. ఈ సంతోషం మీకు కావాలంటే మీరు కూడా రండి ప్రభు దగ్గరికి అన్నాడు. అవును, మన సంతోషం ప్రభువులోనే. కాబట్టి ఉపవాసంలో అనేటువంటి అక్షరంలో ప్రభువులో మనం సంతోషించేవారు ఉండే. చివరిది ము అనేటువంటిది చూడండి. దైవ గ్రంథంలో స్త్రీలు రాసినటువంటి గ్రంథాల్లో 2 పేర్లు ఉంటాయి కదా. రూతు గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. మనందరూ కూడా పరిచయమైనటువంటి ఆమె రూతు దగ్గరికి వెళితే ఆమె సందేశంలో మనం ఒక సత్యాన్ని తెలుసుకునే అవకాశాలు మనకున్నాయి. 2వ అధ్యాయము రూతు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. చూడండి. మోయాబీరాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పాను. ఇక్కడ హిస్టరీ ఏంటంటే మనకు తెలుసు, ఇది బోయజ్ అనేటువంటి ఆయన చేలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఆయన చాలా భూస్వామి, చాలా పొలాల ఆస్తులు ఆయనకు ఉన్నాయి. మేము 2017లో ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళినప్పుడు ఇవన్నీ బోయజు పొలాలని చూపించారు మా గైడ్, అక్కడికి తీసుకెళ్ళాడు. కాబట్టి బోయజు చాలా పొలాలు ఆయనకు ఉన్నాయి. బార్లీ, ఎవలు అనేటువంటి పంటలు ఆ రోజుల్లో పండించేవాళ్ళు. నయోమి రూతు అక్కడికి వెళ్ళారు కదా, మరి ఆ సందర్భంలో నయోమి ఆమెను పరిగెరటానికి పంపించింది. అప్పటికే బోయజు పొలంలో పనివారు పనిచేస్తున్నారు. బోయజు ఎవరు అంటే నయోమికి సమీప బంధు. మన సమీప బంధు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సమీప బంధు. కాబట్టి మన బంధువు కాబట్టి ఆయన చేలోకి వెళ్ళు పరిగి ఎరుగు. సరే, అక్కడికి వెళ్ళింది, పనివారిని కనిపెట్టింది. ఆమె ఆ చేలో పరిగి ఏరుకుంటుంది. చేను అనేటువంటిది సంఘానికి సాదృశ్యం, దేవుని సన్నిధికి సాదృశ్యం. పరిగి అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. బోయజు యేసు ప్రభువుకి ముంగుర్తుగా ఉన్నాడు, సాదృశ్యంగా ఉన్నాడు. రూతు ఇక్కడ ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం చదివినటువంటి వచనంలో మోయాబురాలైన రూతు, మోయాబీలు అంటే ఎవరు? వీళ్ళు అన్యులు, వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు. మనం కూడా ఎవరు? ఒక రకంగా అన్యులమే, మనం యూదులమా? కాదు. కాబట్టి దేవుడు ఇలాంటి కృప ఆమెకి ఇచ్చాడు. ఆ చేలో పరిగి ఏరుకునేటువంటి ఆ ధన్యత రూతుకు కలిగింది. దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం అనే పరిగి ఏరుకుంటానికి దేవుడు మనకు కూడా గొప్ప ధన్యతనిచ్చాడు. అయితే ఇక్కడ సందర్భం ఏంటి అని ఆలోచిస్తే కనుక, తనకు కలిగిన పంట కొంత అంతయు ముగించు వరకు. ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? ముగింపు. ఇది చాలా ప్రాముఖ్యం. కార్యారంభం కంటే కార్యాంతం అన్న ముగింపే. క్రైస్తవ జీవితం ఎలా ప్రారంభించాం కాదు, ఎలా ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎలా ప్రారంభించాం ప్రాముఖ్యమైనది కాదు, ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఏదైనా సరే జీవితంలో ముగింపును గురించి చాలామంది చెప్పుకుంటారు, ప్రారంభాన్ని గురించి చెప్పుకోరు ఎవరు కూడా. అయితే ఇక్కడ చూసినట్లయితే గమనించవలసిన విషయం ఏంటంటే, తమకు కలిగిన పంట కొంత అంతయు ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండవని నాతో చెప్పాను. ఎక్కడుండాలి? మీ బోయోజు పొలంలోనే ఉండాలి, అక్కడే పరిగెరుకోవాలి. ఎప్పటి వరకు? ముగింపు వరకు. ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఒక దైవజనులు నిన్ను నడిపించినప్పుడు, నీకోసం ప్రార్థించినప్పుడు, మీకోసం ప్రయాసపడినప్పుడు, మీకోసం విజ్ఞాపన చేస్తున్నప్పుడు అండ్ ఆ సంఘంలో ఎలా ఉండాలి? మీరు నిలకడగా ఉండాలి. కప్పగంతులు ఇవ్వకూడదు. ఈ రోజుల్లో కొంతమంది కప్పగంతులే, ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు. స్థిరంగా లేనప్పుడు ఒక మనిషి యొక్క జీవితంలో ఆశీర్వాదాలు ఎలా వస్తాయండి? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ఏం చేయబడాలండి? నాటబడాలి. ఒక మొక్క వర్ధిల్లాలంటే నాటబడాలి. ఇక్కడ నాటి 4 రోజులు
ఇక్కడ తీసి అక్కడ నాటి, అక్కడ తీసి ఇంకోసారి నాటితే అది ఎట్లా ఉండదు? ఇక మన భాషలో చెప్పాలంటే గుంట పూలు పూయటం. అది ఎదిగే పని ఉండదు ఇక అది. కాబట్టి ముగింపు వరకు, అంతం వరకు, కడవరి వరకు, చివరి వరకు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండు. ముగింపు వరకు నిలకడగా ఉండు. కాలాంతవంత నీ వంతులో నిలబడితే దేవుడు నీకు ఫలం ఇస్తా అన్నాడు. రూతు అలాగే వేరొక పొలంలోకి వెళ్ళకు. వేరొక పొలం అంటే ఏంటి? వేరొక సంఘం. వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. బోయజ్ చెప్తున్నాడు, వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. నీకు దాహం వేసినప్పుడల్లా కొండల దగ్గర దాహం తీర్చుకో. అండి ఏంటి దాహం? దేవుని యొక్క వాక్యం. ఎప్పుడు నీకు దాహం వేస్తుందో సంఘానికి రా. దేవుని యొక్క వాక్యమని ఉంది ఇక్కడ. నీకు దప్పికి తీరుస్తుంది అది. దప్పికొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా వచ్చి కొని భోజనము చేయండి. అంటే మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సంఘం ఉంది, ఒక దైవజనులు ఉన్నారు, కొన్ని సంఘ క్రమాలు ఉన్నాయి. నిలకడగా ఉండాలి ముగింపు వరకు, చివరి వరకు. అండ్ అప్పుడే తగినటువంటి ప్రతిఫలం మనం పొందగలుగుతూ ఉంటాం. అలాగే ఇంకొక రిఫరెన్స్ మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం నేను ముగిస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం చూడండి దయచేసి. 28వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, బలము కలిగి ధైర్యము తెచ్చుకొని భయపడకము, నా దేవుడిని యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు చూడండి ఏమన్నాడు, నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవకయుండును. దేవుని మందిర సేవ అంతటికి యాజకులు, లేవీయులు వంతుల ప్రకారం ఏర్పాటరి ఈ ఆజ్ఞకు బద్ధులయుండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణులైన వారు, మనఃపూర్వకంగా పనిచేయవారు, అధిపతులు, జనులందరూ నీకు సహాయకులవుదురు. దావీదు తనకున్న విశ్వాసాన్ని బట్టి తన కుమారుడినటువంటి సొలొమోను బలపరుస్తున్నాడు. దేవుని మాటను బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం చదివినటువంటి వచనాల్లో మనకు అర్థమవుతుంది. అంటే తన కుమారుడు సొలొమోనుకు చెప్తున్నాడు ఏమని, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకో. క్రీస్తు యేసునందున కృపచేత మనం బలం సంపాదించాలి. అంటే అపోస్తలుడైన పౌలు రిఫరెన్స్ తీయొద్దు, తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తాడు, క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడు కమ్ము. అంటే శరీర బలం కాదండి. ఏ బలం ఇది? ఆత్మ సంబంధమైన బలం. ఎప్పుడు వస్తుంది ఆత్మ సంబంధమైన బలం? దేవుని యొక్క వాక్యాన్ని బాగా ధ్యానించి ప్రార్థించినప్పుడు ఆత్మలు మనం బలపడతాం. అలాగే ఇక్కడ సొలొమోనుకు చెప్తున్నాడు, తండ్రి చెప్తున్నాడు అనమాట, నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకో, భయపడకము, తర్వాత వెర్యకము, నా దేవుడిని యెహోవా నీకు తోడయుండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన వాక్యానుసారంగా ముందుకెళ్తున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. అండ్ ఆయన ఎన్నడూ కూడా విడవడో ఎడబాయిన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైనటువంటి వాడు ఆయన. అందుకని చెప్తున్నాడు, నా దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. యెహోవా మందిరపు సేవను గుర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఏమాత్రం విడవడు. మన రక్షించిన దేవుడు అండ్ మన జీవితాంతం ముగింపు వరకు మన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. అందుకని తల్లైనా మరుసుద్దేమో కానీ నిన్ను తల్లి మరుసుద్దండి, మరవదా? మర్చిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకసారి ఒక హాస్పిటల్లో ఒక తల్లి తన బిడ్డకి జన్మనిచ్చింది. 2 రోజులు అయ్యింది. ఆమె అలసట చేత, నీరసం, బలహీనత చేత ఆమె నిద్రలోకి వెళ్ళిపోయింది, బిడ్డను పక్కన పడుకోబెట్టుకుని. ఈమెకు పరిచర్య చేయడానికి ఇంకా ఉంది, ఆమె కూడా అలసట చేత నిద్రపోయింది. కరెంటు పోయింది, జనరేటర్ లేదు హాస్పిటల్కి, గాలి లేదని డోర్లు ఓపెన్ చేశారు, చల్లటి గాలి వస్తుంది, మంచి నిద్రలోకి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చిందో కుక్క వచ్చి
ఆ తల్లి ప్రక్కనున్న బిడ్డను లాక్కెళ్ళిపోయిందండి. ఇది ఉయ్యూరులో జరిగిన సంఘటన. కొంతసేపటికే మెలకు వచ్చింది. బిడ్డను చూస్తే లేడు, పక్కన లెగ్గొట్టారు, నాకు తెలియదు. అక్కడ వాచ్మెన్ ఉన్నాడు. అతను వాచ్మెన్ అడిగితే ఆడు నిద్రపోతున్నాడు, గేటు దగ్గర కూర్చుని ఉన్నాడు కానీ నిద్రపోతున్నాడు. సైలెంట్గా వచ్చి పిల్లోడిని తీసుకెళ్ళిపోయింది. టార్చ్ లైట్ వేసి బయట ఎక్కడ చూస్తుంటే కొంత దూరాన కుక్కల అది పోట్లాడుకునే సౌండ్ వినపడుతుంది. ఏంటి కుక్కలు ఇట్లా అరుస్తున్నాయని దగ్గరికి వెళితే ఆ డ్రైనేజీ అది సిమెంట్ తూములాగా ఉంది, అక్కడికి వెళితే అప్పటికే బిడ్డను దాంట్లో పెట్టి తినేసేసినాయి. ఎంత భయంకరమైనటువంటి దృశ్యమో నాకు దేవుని వాక్యం గుర్తొచ్చింది. తల్లైనా మరుసుద్దు కానీ అండి, ఇంకా రకరకాల కారణాలతో మరిచేవాళ్ళు లోకంలో చాలామంది తల్లు ఉన్నారు, అవి మనం చెప్పుకోవసరం లేదు. కానీ దేవుని వాగ్దానం ఏంటి? నేను నిన్ను మరవను, నేను నిన్ను విడవను. ఎప్పటి వరకు? ముగింపు వరకే. మన జీవితకాలం అంతా ఆయన రాకడ వరకే, మన పోకడ వరకే. ఆయన మనతో చెప్పింది నెరవేర్చేంత వరకు ఆయన మనల్ని విడిచేవాడు కాదు. ఆడు ఎప్పుడూ దేవుడు విడనాడేటువంటి వాడు కాదు. అదే క్రైస్తవ జీవితంలో మన నమ్మకం. నేను నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చానో ఆ వాగ్దానాన్ని నిరంతరం కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకని నా అరచేతిలో మీ పేర్లు నేను చెక్కుకున్నా అండి. ఒక ప్రియుడు ప్రియురాలు పేరు చెక్కుకుంటాడు, పచ్చబొట్లు ఎంచుకుంటారు, మీకు తెలుసుగా. కానీ దేవుడు ఏమన్నాడు? మీ పేర్లు నా అరచేతిలో ఉన్నాయి. అంటే నిత్యం ఆయన ఏం చేస్తున్నాడు? మనని చూస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన కొరకు తండ్రి కుడి పార్శ్వను ప్రభువుకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా క్రైస్తవులమైనటువంటి మనం ఎంత ధన్యులు. అందుకే బైబిల్ ఉంది, యెహోవా మిగు అండి దేవుడుగా గల జనులు ఎవరండి? ధన్యులు. రెండోది, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? మనకు సాటి అయిన వారు, పోటీ అయిన వారు ఎవరు కూడా లేరు. అందుకని దావీదు ఇక్కడికి తన కుమారుడికి చెప్తున్నాడు అన్న, నా దేవుడిని యెహోవా నీతో కూడా ఉంటాడు. యెహోవా మందిరపు సేవ గురించి పనంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవడు. మిగింపు వరకు అండి, కడ వరకు, చివరి వరకు, ఆది అంతము ఆయనే. కాబట్టి మానవ జీవితానికి సరిపోయిన వాడే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదట ఉపవాసం అంటే ఏమనుకున్నాం? మొదటిది ఉపేక్షించటం, రెండోది పరీక్షించుకోవాలి, మూడోది వాక్యాన్ని ధ్యానించు, నాలుగోది సంతోషించు క్రీస్తులో శ్రమల్లో కూడా, చివరిది ముగింపు వరకే. ముగింపు వరకు ఎలా ఉండాలన్నాడు? నిలకడగా. ఎక్కడ నిలకడగా? దేవుని సన్నిధిలో, దేవునితో ఆత్మీయ జీవితంలో. ఎలా ఎప్పుడైతే మనం ఈ క్రమాన్ని పాటిస్తామో దేవుడు మన ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి వాడు, అది ఎంతైనా నమ్మదగినవాడు. అంటే ఆయన ప్రాణం కంటే ఎక్కువగా మనని ప్రేమిస్తున్నటువంటి వాడు, మన కొరకు గొప్ప త్యాగం చేసినవాడు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసినటువంటి వాడు. ఇంతకంటే మన ప్రేమించేవారు సృష్టిలో ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు, యేసు తప్ప. అందుకని యేసు క్రీస్తుని కలిగి ఉంటాం, మనం ఎప్పుడూ పరీక్షించుకుంటాం, వాక్యాన్ని ధ్యానించుకుంటాం, వాక్యాన్ని అనుసరించడం, ప్రభువులో సంతోషించడం, ప్రభువులో స్థిరంగా ఉండటం, ముగింపు వరకు కూడా ప్రభువుకి, సంఘానికి, దైవజనులు కూడా ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. ఈ రీతిగా ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదం, మేలు మనకుంది. ఏం ఉపవాసాలండి అవి? ఏం చెప్పుకున్నాం మనం? ఎన్ని ఉపవాసాలు చూసాం కదా మనం. అనుకూలమైన ఉపవాసం, ప్రీతికరమైనటువంటి ఉపవాసం, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం. ప్రభు ఈ మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు స్తోత్రం. ఉపవాసము అనేటువంటి ధ్యానాంశం చేయడానికి ప్రభు కృప చూపారు. ప్రభు నామను స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించుకుందాం. సర్వకృపానిధి మా ప్రభువా, సకల ఆశీర్వాదములకు కూడా కారణభూతులైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఉపవాసము అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీరు మా ముందుంచారు. మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అనుకూలమైనటువంటి ఉపవాసం, ప్రీతికరమైన ఉపవాసం,
దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం మరి అనేటువంటి ఒక అంశాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఎందుకంటే భక్తులు దైవ గ్రంథంలో ఎంతో మంది ఉపవాసం ఉండి వారు గొప్ప కార్యాలను ఆశించారు, చూశారు, ఈ నామాన్ని మహింపరిచారు. అలాగే వీక్షిస్తున్న ప్రతి వారు కూడా ఇలాంటి అనుభవాలు దయచేయండి. ప్రత్యేకంగా జయ జీవితం జీవించడానికి, లోకంలో పాపంలో శాపంలో ప్రభువా జీవించక జయ జీవితం పొందడానికి ఉపవాస ప్రార్థనా క్రమం ప్రతి వారికి నేర్పించండి. ఆసక్తి కలిగినటువంటి హృదయాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వర్తమానం ద్వారా మీకు మహిమ, వీక్షిస్తున్నటువంటి వారు, వినుచున్నటువంటి వారికి మీ ఆశీర్వాదం, ఆత్మరక్షణ దయచేయండి. బలహీనలు మీరు బలపరిచి మీ నామను మహిమ కలిగినట్లుగా చేయండి. ఉపవాస ప్రార్థనా క్రమాన్ని నేర్పించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడిని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మా ఛానల్ మీరు ఫాలో అవ్వాలని ప్రభు నామపేట మనవి చేస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా తెలియచేసి దైవాశీర్వాదం పొందాల్సిందిగా ప్రభు నామపేట సవినయంగా మీకు మనవి చేస్తున్నాం. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలండి.